మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నువ్వు చేసిన పనికి నిన్ను చంపిన పాపం లేదు. చంపేంత తప్పు నేనేం చేశాను మధు? యష్ని ఎలాగైనా ఢిల్లీకి వెళ్లకుండా ఆపమన్నాను, అంతే. అంతే కదా? అవును. యష్ మీద రౌడీలతో అటాక్ చేయించమని, యష్ని చంపమని నేను నీతో చెప్పానా? ఏం జరిగింది మధు? ఏం జరిగిందో కూడా తెలియకుండా ఉన్నావన్నమాట. అసలు నువ్వు అరేంజ్ చేసిన ఆ రౌడీలు యష్ని చంపాలని ట్రై చేశారు. ఎందుకు చెప్పావలా? మాట్లాడవే. అంటే అదే మధు, నువ్వు యష్ని ఢిల్లీ వెళ్లకుండా ఆపమని నాతో చెప్పావు కదా. నేను వాళ్ళతో అదే చెప్పాను. కాకపోతే ఆ రౌడీలు యష్ ఆగకపోతే ఏం చేయమంటారు అని అడిగారు. అట్ ఎనీ కాస్ట్ యష్ని ఆపడానికే ప్రయత్నం చేయండి, కుదరకపోతే చంపేస్తానని బెదిరించండి అని చెప్పాను. వాళ్ళు నా మాటని ఇంకోలా అర్థం చేసుకున్నారనుకుంటాను. సారీ మధు. ఏంట్రా, ఏంటి సారీ? నీడనిచ్చే చెట్టుని ఎవరైనా నరుక్కుంటారా? నేను నా లైఫ్ గోల్ రీచ్ అవ్వాలి అంటే నాకు యష్ సపోర్ట్ చాలా అవసరం. నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నప్పుడే అనుకున్నాను ఆ టైంలో నీకు అనవసరంగా చెప్పాను అని. నువ్వు చేసిన మిస్టేక్ వల్లే యష్ని ఢిల్లీ వెళ్లకుండా ఆపే విషయం ఆ సింధుకి తెలిసిపోయింది. సింధుకి తెలియటం కూడా ఒకందుకు నాకు మంచి జరిగింది. ఎలా? ఢిల్లీకి వెళ్తే యష్కి ప్రాణాపాయం ఉందని తెలిసి సింధు యష్ని ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఆపి రాత్రంతా కాపలా కాసింది. ఈ ఇన్సిడెంట్ వల్ల యష్కి సింధుకి మధ్య మళ్లీ మనస్పర్ధలు తీవ్ర స్థాయిలో చెలరేగుతాయి. యష్ ఇంకా లైఫ్లో సింధుని క్షమించడం, పిల్లల్ని సింధుని ఇంటికి తీసుకురావడం. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య దూరం మాత్రమే ఉంది. ఈ సంఘటన వల్ల సింధు యష్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. నాకు మంచి జరిగింది కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు రిపీట్ అయితే నువ్వు బతికుంటావు, ప్రాణాలు తీసేస్తా. నా కొడుకుని ఆ సింధు ఏం చేసిందో ఏంటో, వాడు ఇంతవరకు ఇంటికే రాలేదు. అత్తయ్య, నేనిప్పుడే మరిది గారితో ఫోన్లో మాట్లాడాను. ఇంటికొస్తున్నారంట. యష్ క్షేమంగానే ఉన్నాడు కదా? వాడికేం కాలేదు కదా? మరిది గారు క్షేమంగానే ఉన్నారు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. రే యష్. నాన్న యష్, నువ్వు ఓకే కదా? ఓకే అన్నయ్య. నీకేం కాలేదు కదబ్బే? ఏం కాలేదు. మీరు ఢిల్లీ వెళ్ళలేదని తెలిసిన దగ్గర నుంచి మీకు ఏమై ఉండదోనని మేము ఎంత కంగారు పడ్డాం అల్లుడు గారు. అసలు ఇంతకీ ఏమైందిరా? ఆ సింధు నన్ను అవార్డ్ ఫంక్షన్కి వెళ్లకుండా ఆపేసింది నాన్న.
దానికేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఎందుకలా చేస్తుంది అసలా? లేదు నానమ్మ, మా అమ్మ తప్పు చేయదు. నాన్నకి అవార్డు వస్తుందని అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? అలాంటి అమ్మ నాన్నని అవార్డు తీసుకోకుండా ఎందుకు ఆపుతుంది? రే, మీ అమ్మ మీ దగ్గర ఒకలా నా దగ్గర ఒకలా ప్రవర్తిస్తుంది. అది మీకు చెప్పినా అర్థం కాదు. అదిగో మీ అమ్మ వచ్చింది కదా, మీరే అడగండి మీ నాన్నని అవార్డు తీసుకోకుండా ఎందుకు ఆపిందా అని. అమ్మా, నాన్న ఢిల్లీ వెళ్లకుండా నువ్వే ఆపావా? అవును. ఎందుకమ్మా అలా చేసావు? అసలు ఏం జరిగిందంటే, ఆ అవార్డు తీసుకుంటే మీ నాన్న అందరిలో గొప్పవాడవుతాడు కదా. మీరు మీ నాన్నని హీరోలా చూస్తారు. అది తట్టుకోలేకే మీ అమ్మ మీ నాన్నని దొంగ దెబ్బ తీసి ఢిల్లీ వెళ్లకుండా చేసింది. అత్తయ్య, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏంటే? ఏం జరిగింది? దాము, నువ్వాగు. నువ్వు చెప్పు సింధు, అసలేం జరిగింది? యష్ని ఎవరో కారులో వెంబడించడం నేను చూశాను మావయ్య. వాళ్ళ మాటల్లో యష్కి ప్రాణాపాయం ఉందని నాకు అర్థమైంది. ఆ విషయం యష్కి చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వెంటనే మీ ఇంటికొచ్చి విషయం చెప్పాను. అయినా అత్తయ్య నమ్మలేదు. యష్ని ప్రమాదం నుంచి నేను కాపాడుకోవాలనే అలా చేశానే తప్ప అవార్డు తీసుకోకుండా ఆపాలన్న ఉద్దేశంతో కాదు. నన్నెవరు వెంబడించారు? ఎవరో చెప్పు. కొంపతీసి నా పేరు చెప్పిస్తుందా ఏంటి? సింధు, ఇక్కడ నీ కళ్ళబొల్లి మాటలు నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు కూడా అంతే. ప్రవీణ్ని తీసుకొచ్చి అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూసావు. ఏదైనా సరే నీ దగ్గర సరైన ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే మాట్లాడు. లేదంటే లేనిపోని మాటలు చెప్పి కట్టుకథలు మాత్రం అల్లకు. నిజమక్క, ఉన్నవి లేనివి చెప్పడంలో సింధుది అందవేసిన చేయ. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగల సిద్ధహస్తురాలు. సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు మధు. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒకరోజు బయటపడతారు. నేను బయట పెట్టిస్తాను. ఇంకాపుతావా? నువ్వేం చేసావన్న దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇంకా ఎందుకు నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తావు?